ఎండాకాలంలో చలువ చేసే హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ పచ్చి కారం కూర ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. 1/2 kg సొరకాయ, ఒక పెద్ద ఆనియన్, 2 టొమాటోస్ బిగ్ సైజు, కొరియాండర్ లీవ్స్, కరివేపాకు, 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ చాప్ చేసుకోవాలి సన్నగా. ముందుగా కడాయి పెట్టి హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో పోపు దినుసులు కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ పోపు దినుసులు వేగాక ఇందులో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసినవి సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. ఇవి మగ్గాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కలుపుకొని ఇందులో 1/2 kg సొరకాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇది విలేజ్లో దొరుకుతాయి కదా, అంటే పొలాల్లో దొరుకుతాయి కదా, వాటిలో ఇంకా వాటర్ ఎక్కువ వస్తాయి. సో అది ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇదైతే సిటీలో మనం తీసుకునేవి కొంచెం వాటర్ తక్కువ ఉంటాయి అందులో. సో నేనైతే ఇక్కడే తీసుకున్నాను అన్నమాట. సో సొరకాయ మగ్గాక ఇందులో పచ్చిమిర్చి, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి అది వేసుకోవాలి. ఇది వేసుకొని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సొరకాయ వేసాకే పచ్చిమిర్చి వేయాలన్నమాట. ముందే వేస్తే ఆ మిర్చి వెల్లుల్లిపాయ టేస్ట్ వేరేలా ఉంటుంది. తర్వాత వేస్తే, అంటే సొరకాయ వేసిన తర్వాత వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట వీటిల్లో. సో ఇదంతా ఒక 5 minutes మగ్గాక ఇందులో నెక్స్ట్ టొమాటోస్ వేసుకోవాలి. 2 పెద్ద సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని మంచిగా వేసుకొని వీటి పైనుంచి, అంటే టొమాటోస్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. పైనుంచి ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. పైనుంచి ఎందుకు వేసుకోవాలని చెప్తున్నానంటే, ఇలా వేసుకుంటే టొమాటోస్ మంచిగా మగ్గుతాయి అన్నమాట, బాగా కుక్ అవుతాయి. పొట్టు అండ్ టొమాటో గుజ్జు సపరేట్ అవుతాయి అన్నమాట. సో నేను ప్రతి కర్రీస్లో నేను ఇలానే చేస్తాను అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, ఇది వర్క్ అవుతుంది. టొమాటోస్ మగ్గాక పైనుంచి ఉప్పు వేసుకున్నాం కదా, బాగా మగ్గాలి. ఇంకా చూసారు కదా, ఇలా టొమాటోస్ మగ్గాక ఇందులో ధనియాల పౌడర్ ఫుల్ స్పూన్, అంటే పెద్ద స్పూన్ ఒక ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఈ 2 వేసుకున్నాక ఇంకోసారి బాగా కలిపేసుకుంటే మన వేడి వేడి సొరకాయ పచ్చి కారం కూర రెడీ. ఇంతవరకు వీడియో చూసారు కదా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ట్రై చేశాక మీకు మంచిగా కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.